వెల్కమ్ టు మై ఛానల్ ట్రై టు కుక్ స్వర్ణ కేసీపీ. చక్కెర పారాలు రెడీ చేసుకునే విధానం. మైదా 4 గ్లాసులు తీసుకున్నాను. ఈ గ్లాస్తో దీనికి కొలత ఏంటంటే 4 గ్లాసులకి 2 గ్లాసుల పంచదార, 4 యాలక్కాయలు ఈ పంచదారలో వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు మైదాలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ పట్టదండి, కొంచెమే సాల్ట్ వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకొని ఈ పంచదార అంతటిని కూడా వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. 1 కప్పు నెయ్యిని కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో మొత్తం కలుపుకునేక ఇప్పుడు చేత్తో ఈ పిండి అంతా పట్టేటట్టుగా ఈ నెయ్యిని శుభ్రంగా కలుపుకోవాలి. ముందు బాగా కలుపుకునేక దీంట్లో పాలు కొంచెం వేడి చేసి వీటితో పాటు ఈ ముద్దను కలుపుకోవాలి చపాతీలాగా. ఒకవేళ పాలు వద్దు అనుకునే వాళ్ళు వాటర్తో కూడా కలుపుకోవచ్చు, కానీ చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ముందు పొడి పొడిగా అనిపిస్తుంది, అది మళ్ళీ పంచదార కరగడం వల్ల ఏంటంటే అది లూజ్ అయిపోద్ది అనమాట. అందువల్ల ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం పాలు కానీ వాటర్ కానీ, పాలు వద్దనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలిపి దీనిపైన మూత పెట్టి 1 పావు గంట వరకు ఉంచాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ సేమ్ అలాగే 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల చక్కెర పారాలు టేస్ట్ బాగా వస్తాయి అన్నమాట. దాంట్లో సగం ముద్ద ఇలా తీసి మూత పెట్టుకుందాం. మిగతా దాన్ని పెద్ద సైజు బాల్స్ లాగా తీసుకుంటూ చపాతీలాగా కొంచెం దలసరిగా పాముకోవాలన్నమాట. పెద్ద సైజు చపాతీ ముద్దలాగా తీసుకొని దీన్ని చపాతీ చెక్క పైన కొంచెం మైదా చల్లుకొని చపాతీలాగా చేయాలి. కొంచెం దలసరిగా చేయాలన్నమాట, పలచగా చేయకూడదు. ఈ విధంగా సేమ్ చపాతీలాగా కొంచెం దలసరిగా ఉండాలి. వీటిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కొంతమంది బిస్కెట్లు లాగా కట్ చేసుకుంటారు, కొంతమంది డైమండ్స్ షేప్లో కూడా కట్ చేసుకుంటారు. ఇదే విధంగా అన్నీ కూడా కట్ చేసి ఒక పళ్ళెంలోని పేపర్ ఏదైనా వేసుకొని వీటిని అన్నిటిని కూడా వేసి ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే అన్నీ కూడా కట్ చేసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నిటిని వేసుకుంటే ఒక 2 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా అవే పైకి ఈ విధంగా తేలుతూ వస్తాయండి, ఎవరు కలపకుండా వస్తాయి. అప్పుడు వీటిని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు. ఇవి బయటికి తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. గాలి తగిలిన తర్వాత గట్టిగా అవుతాయి. ఇవి స్టోర్ చేసుకోవచ్చు, 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి.